ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. రాజుల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతట రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనను. ప్రియులారా, ఒక రాజు ఎలీషా అనే ప్రవక్తతోటి చెప్తున్నటువంటి మాటలు, నా జీవితంలో, ఈ రాజ్యపు జీవితంలో ఒక కీడు వచ్చింది. ఈ కీడు దేవుని వలన వచ్చింది. దేవుడు కీడు చేస్తే ఇక ఎందుకు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి, నేను ఎందుకు ఇంకా నమ్మకంగా ఉండాలి అన్నట్లుగా రాజు ప్రశ్నిస్తున్నట్లు మనకు కనబడుతూ ఉన్నది. కీడు దేవుడు చేస్తాడా? కీడు చేసినప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలా? ఇదే ప్రశ్న. నిజముగా మన జీవితంలో అనేక మార్లు శ్రమ, కీడు, ఆపద ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి మనం చేసిన పనులను బట్టి కానీ, లేక ఇతర ఏదైనా బట్టి కానీ అవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకోవాలా? ఇది ఒక పెద్ద ప్రశ్న. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. యోబు జీవితంలో జరిగిన సంగతులు మనకు తెలుసు. ఒకే రోజు తనకున్నటువంటి ఆస్తి అంతా పోయింది. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు, ఇవన్నీ ఒక్కరోజే పోయాయి. ఒక్కరోజే 10 మంది పిల్లలు చనిపోయారు. అయినా కానీ యోబు, నేను దిగంబరునై వచ్చాను, దిగంబరునై తిరిగి వెళతాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అన్నాడు. తరువాత మరొక మారు వచ్చిన శోధన యోబు యొక్క జీవితం అంతా, యోబు యొక్క శరీరం అంతా తల నుండి అరికాలు వరకు మొత్తము గాయములతోటి మొత్తబడినప్పుడు తన శరీరం నుండి వాసన, తన దేహము నుండి, తన నోటి నుండి వాసన, అన్నీ తన శరీరాన్ని అంతటిని చిల్ల పెంకుతోటి గోక్కున్నటువంటి పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు తన భార్య, ఎందుకు ఇంకా యథార్థంగా ఉంటావు, దేవుణ్ణి దూషించవచ్చు కదా, దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని అంటే యోబు అనగలుగుతాడు, దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవించుట తగదా? ఇంతకుముందు మనం చూసినటువంటి వాక్యంలో రాజు యెహోరాము అనే ఆ రాజు, ఇజ్రాయేలీయుల రాజు, ఆ రాజు చెప్తూ ఉన్నాడు దేశం మీదకి కీడు వచ్చిందని. యోబు చెప్తూ ఉన్నాడు తన జీవితంలో కీడు ఉందని. ఈ కీడు
ఉన్నప్పుడు దేవునిని వెంబడించడం అవసరమా? కీడు కలిగినప్పుడు ఎంతవరకు నమ్మకంగా ఉండాలి, ఎంతవరకు దేవునిని ఆనుకొని ఉండాలి అనేది ప్రశ్న. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలా? నిజం, శ్రమ వచ్చినప్పుడు వెంటనే మనం దేవునికి దూరం అయిపోతాము. పంట సరిగ్గా పండదో, అప్పు పాలైపోతామో, కుటుంబంలో పరిస్థితులు బాగోవో, ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించం. కానీ నేను అన్ని మార్లు దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుని సేవకునికి ఇంత కానుకిచ్చాను, అయినా కానీ నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలాగ అనుమతించాడు, నేను దేవునికి దూరంగా ఉంటానని కొందరు దేవుని మందిరానికి దూరం అవుతూ ఉంటారు. కొందరు ఆహారం నిమిత్తం దేవుని మందిరానికి దూరం అవుతూ ఉంటారు. దేవుని మందిరము యొక్క ప్రాధాన్యత ఎరుగక మనుషుల్ని చూస్తూ, మనుషుల్ని బట్టి, మనుషుల పద్ధతులను బట్టి దేవుని మందిరానికి దూరంగా ఉంటారు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చెయ్యవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంటిలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చెయ్యకూడదు. చాలండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుని యొక్క గుణగణాలను వాళ్లకు తెలియజేస్తూ 10 ఆజ్ఞలను దేవుడిచ్చారు. అందులో 4వ ఆజ్ఞ ఇది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటం. అది ఒక ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళను పాపులుగా దేవుడు ఎంచుతారు. రోడ్డు మీద వెళుతూ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. ఎందుకు ఫైన్ వేస్తారు అని అడగడానికి ఉండదు. అది ఒక ఆజ్ఞ, అది ఒక రూల్. దాన్ని అతిక్రమించారు కనుక దానికి శిక్ష తప్పనిసరి. దేవుని 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. దేవుని ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్న మాట మన జీవితాల్లో దూరం అయిపోతూ ఉన్నది. దేవుడు మన జీవితంలో అనుమతించినటువంటి శ్రమను బట్టి, లేక ఎవరి మీదో ఉన్నటువంటి కోపాన్ని బట్టి మందిరానికి దూరం అయిపోతూ ఉన్నాము, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. దానివల్ల నష్టం ఎవరికి? నష్టం నాకే. ఆ నష్టం యొక్క తీవ్రత ఏంటో వాక్యాన్ని బట్టి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన వాళ్లను దేవుడు దోషులుగా ఎంచుతారు. మనము మందిరానికి వస్తే ఎవరికో మేలు చేసినట్టు మనం అనుకుంటాము, ఎవరినో సంతోషపెట్టినట్టు అనుకుంటున్నామేమో. కాదు. నీ దేవునికి విధేయునిగా భక్తిగా జీవించడానికి నువ్వు మందిరానికి వస్తావు. నీ దేవునికి లోబడి ఉండటను నీవు నిరూపించుకోవడానికి ఆయన ఆజ్ఞలను గైకొంటావు. మరణం వరకు మనలను నమ్మకంగా దేవుడు ఉండమని చెప్పారు.
మనకి నచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కానప్పుడు రాకుండా ఇలా మనం ఉండకూడదు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. ప్రకటన గ్రంథం 9-10 చదువుదాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. చాలండి. శ్రమ దరిద్రత ఉన్నను, శోధింపబడుతూ ఉన్నను, అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయిస్తూ ఉన్నను, 10 దినములు శ్రమ కలగబోతూ ఉన్నను. దేవుడు చెప్తూ ఉన్నది, మరణము వరకు నమ్మకముగా ఉండాలి. అప్పుడు కదా నీకు జీవ కిరీటం వస్తుంది. కలిగినటువంటి శ్రమను బట్టి నేనెందుకు దేవుణ్ణి వెదకాలి, దేవుని మీద ఎందుకు నేను ఆధారపడాలి, దేవుని కొరకు నేను ఎందుకు కనిపెట్టుకుని ఉండాలి అనే ప్రశ్న మన జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఒక్కసారి చూసుకో. శ్రమను దేవుడు 2 విధాలుగా అనుమతిస్తాడు. ఒకటి, శోధింపబడడానికి, శోధింపబడి సువర్ణము వలె మార్చబడడానికి దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. రెండవది, మనం చేసిన తప్పును బట్టి శిక్షించడానికి దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమ దేవుడు యోబును శోధించుటకు, పరిశోధించుటకు, సువర్ణం వలె మార్చడానికి యోబు జీవితంలో దేవుడు శ్రమను అనుమతించాడు. అది యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. చాలండి. యోబు చెప్పగలుగుతున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడతాను. అంతకుముందు మనం ఆలోచన చేశాం, ఇది మీకు చెప్పాను అనుకుంటాను. సువర్ణము, బంగారమును శుద్ధీకరించేటప్పుడు అగ్నిలో కాలుస్తూ ఉంటారు. అగ్నిలో కాలుస్తూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి మస్టును, మలినాన్ని ఊదుతూ తొలగిస్తూ ఉంటారు. అది శుద్ధముగా ఎప్పుడవుతూ ఉంటుందంటే బాగా అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నప్పుడు. ఎంతవరకు కాల్చాలి అంటే ఊదేవాని యొక్క, కాల్చేవాని యొక్క ముఖము అగ్నిలో కనబడేంత వరకు అగ్ని కాలుస్తూ ఉండాలి. దీని అర్థం, శోధించబడిన తరువాత సువర్ణం వలె మార్చబడుతూ ఉంటాను నేను అని యోబు చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆ అగ్నిలో అంటే ఆ సువర్ణంలో అంటే నా జీవితంలో ఈ శోధనల వలన, శ్రమల వలన నేను కాల్చబడుతూ ఉన్నప్పుడు నాలో క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపము, క్రీస్తు ప్రభు వారికి కనబడేంత వరకు నేను శోధించబడాలి. ఇది యోబు చెప్తూ ఉన్నాడు. ఇదే మాటను పేతురు కూడా చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి
నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును కారణమగును. చాలు. కొంచెము కాలము అవసరమును బట్టి, ఎవరికి అవసరము? మనకు అవసరము. మన అవసరమును బట్టి కొంచెము కాలము దేవుడు నానా విధములైన శోధనలు, వాటిని మన జీవితంలో దేవుడు అనుమతిస్తారు. దుఃఖం వస్తారు. కానీ ఏంటో తెలిసిన, నశించిపోయేటటువంటి సువర్ణము, పాడైపోయేటటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది కదా. దానికంటే మీ విశ్వాసం అమూల్యమైనది కదా. అది శోధనల చేత పరీక్షకు నిలవాలి. అది పరీక్షకు నిలిచి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాబోతూ ఉన్నప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగాలి. అందుకు శ్రమలను, శోధనలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు. కీడు మన జీవితంలో కలిగినప్పుడు దేవుని నేను హత్తుకోవాలా? అవును, హత్తుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరో నిన్ను ఏదో ఒక మాట అన్నారని, చిన్న చూపు చూశారని, నిన్ను అవమానపరిచారని దేవునికి దూరం అవుతున్నావా? దేవుడు బహుశా వాళ్ళని వాడుకొని నీ విశ్వాసం ఎంత ఉన్నదో పరీక్షిస్తున్నారేమో. లెక్కప్ప చెప్పవలసింది మనుషులకు కాదు. మనము సంతోష పెట్టవలసింది మనుషుల్ని కాదు. మనము సంతోష పెట్టవలసింది మన దేవుణ్ణి. ఆయనకు ఇష్టలుగా మన జీవితంలో మనం జీవించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎవరిని సంతోష పెడుతున్నాము? 2 కొరింథీ 5:8, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, 8, 9 వచనాలు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. చూడండి, బ్రతికి ఉన్నా చనిపోయినా దేవునికి ఇష్టలై ఉండాలని ఆశపడుతున్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇదిగో కొన్ని రోజుల్లో నేను చనిపోబోతూ ఉన్నాను, అయితే దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నానని పౌలు చెప్తూ, దేహమందున్నను చనిపోయినను ప్రభువునికి ఆయనకిష్టమై ఉండవలనని ఆశపడుతున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. మరొక చోట కూడా ఇటువంటి మాటే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఆలోచన చేయాలి. మన జీవితంలో ఎవరికి ఇష్టలుగా ఉండడానికి జీవిస్తున్నాం, ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నాం? నిన్ను నువ్వు సంతోషపెట్టుకో, నిన్ను నువ్వు ఇష్టపెట్టుకో, లోకముతో స్నేహము చేయి. కానీ ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవునికి శత్రువు అవుతావు. నువ్వు దేవునిని సంతోష పెట్టలేని నాడు, దేవునికి ఇష్టునిగా జీవించలేని నాడు ఎందుకు జీవిస్తావో నీకు అర్థం కాదు,
నిన్నెందుకు సృష్టించారో దేవుడు కూడా బాధపడుతూ ఉంటారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. లోకముతో స్నేహము చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడట. కాబట్టి మనం ఏమి చూసామంటే 2 విధాలైన శ్రమలు మన జీవితంలో కలుగుతాయి. ఒకటి, దేవుడు మనలను పరిశోధించడానికి శ్రమలను ఒక సాధనంగా వాడుకొని మన జీవితంలో శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. యోబు జీవితాన్ని చూసాం. రెండవది, మనము తప్పు చేస్తే, దేవునికి దూరమైపోతూ ఉంటే దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు, కీడును అనుమతిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక మారు చెప్తారు, 2 మార్లు చెప్తారు, తర్వాత దేవుడు మనలను పెళ్ళగించి పారవేస్తారు. మూలవాక్యాన్ని ఒకసారి చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదవద్దు. 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ రాజు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఈ కీడు యెహోవా వలన కలిగింది, ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టాలి? ఈ రాజుకు కలిగిన కీడేంటో అని చూస్తే చూడండి, ఇదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28, 29 వచనాలు. నీ విచారమునకు కారణమేమని అడుగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా, చాలండి, మీకు ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇది దేవుని శిక్ష ఎంత తీవ్రంగా ఉందో చూస్తే, షోమ్రోను అంటే ఇజ్రాయేలుల పట్టణమైనటువంటి షోమ్రోను, రాజులు అక్కడ పరిపాలించేటటువంటి కోట. ఇజ్రాయేలు దేశమంతా కూడా దావీదుతోటి ఒకే దేశముగా, ఒకే రాజ్యముగా ఉండే రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోతుంది. ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు, దక్షిణ రాజ్యం యోధా. ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలులో దేవుని వెంబడించకుండా దేవునికి అవిధేయులుగా ఉంటూ బయలు దేవతను పూజిస్తారు. ఈ షోమ్రోను పట్టణంలో ఇజ్రాయేలు దేశం అంటే ఉత్తర రాజ్యం యొక్క రాజధాని షోమ్రోను పట్టణం. దేశమంతా జయించేసి ఉత్తర దిక్కు నుండి సిరియా అనే రాజు ఈ ఇజ్రాయేలు దేశం మీదకి అంటే షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ఆ షోమ్రోను పట్టణ గోడల చుట్టూరు, ఊరు చుట్టూరు ముట్టడి వేశాడు. అంటే ఆ పట్టణంలో ఎవరైనా బయటకు వస్తే చంపేస్తారు. పట్టణంలోనికి బయట నుండి ఏది వెళ్ళడానికి లేదు. కరువు వచ్చేసింది. ఎంతకాలం ముట్టడి వేశాడో తెలియదు. ఆఖరికి తినడానికి ఆహారం లేక, ఇక్కడ నుండి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, పావురపు రెట్టకును కూడా తినటానికి
సిద్ధపడ్డారు ప్రజలు. అది కొనుక్కోవడం కూడా, దానికి కూడా డబ్బులు 5 రూపాయలట. ఎంత కరువు వచ్చిందో, ఆఖరికి తినడానికి ఏమీ దొరక్కపోతే 2 స్త్రీలు, ఇదిగో ఈరోజు నా బిడ్డను చంపేసి నా బిడ్డను వండుకుని తిందాం, రేపు నీ బిడ్డను చంపుకుందాం. ఆకలి ఎక్కువైపోయి పిల్లల్ని చంపుకుని తినవలసినటువంటి స్థితిలోనికి వచ్చేశారు దేవుని జనమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు. ఆ విధంగా మొదటి స్త్రీ చంపివేసి వాళ్ళు కలిపి తిన్నారు వాళ్ళ సొంత బిడ్డను. రెండవ రోజు రెండో బిడ్డను, నీ బిడ్డను తీసుకురా చంపుకుని తిందామంటే తేలేదంట. రాజు దగ్గరికి న్యాయం కోసం వెళ్ళారు. ఆ మాటలు విని రాజు పిచ్చెక్కిపోయాడు. తన వస్త్రములను చింపేసుకున్నాడు. తను ఊహించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. నిజం. కానీ మాట ఏంటో తెలిసిన చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం. అప్పుడు నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. ఆగండి, చాలు. 47, 48 వచనాలు చదవండి. అదే అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47, 48. నీకు సర్వ సమృద్ధియు కలిగియుండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీకు వీలైనప్పుడల్లా చదవండి. దేవుణ్ణి మర్చిపోయి దూరం అవుతున్నాం అని అనిపించినప్పుడల్లా చదవండి. దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి కలిగే దీవెనలు, దేవుని వాక్యాన్ని విసర్జించి దేవుని ఆజ్ఞలను పాటించని వాళ్ళకి కలిగే శాపములు, శ్రమలు ఇందులో రాయబడి ఉన్నాయి. నీ ఇంటిలోకి తెగులు వచ్చినా, నీ ఇంటిలోకి క్షామం వచ్చినా, క్షయరోగం వచ్చినా, జ్వరం వచ్చినా, కుష్టు వచ్చినా, మూలవ్యాధి వచ్చినా, గజ్జి వచ్చినా, వెర్రితనం వచ్చినా, గ్రుడ్డితనం వచ్చినా, ఇటువంటి ఏమైనా కానీ దానికి కారణం నీ దేవుడు నువ్వు సరిగా వెంబడించట్లేదు. నీ దేవుడు సెలవిచ్చిన మాటలను నువ్వు పాటించక దేవునికి దూరంగా అయిపోయినందుకు దేవుడు కీడును రప్పిస్తాడు. కీడు మనకు ఎవరం కోరుకుంటామండి? కీడు ఎవరిని కోరుకుంటాం? మనం కోరుకోము. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది, ఆయన ఆజ్ఞలను పాటించక, ఆయనను మహిమపరచక, ఆయనను విసర్జించే వారి పట్ల. అంటే దేవుడు తెలియనోళ్ళని దేవుడు పట్టించుకోడు. దేవుడిని తెలిసి ఐగుప్తులోండి బయటకు వచ్చిన అనుభవం కలిగి దేవుని దగ్గరికి వచ్చి ఆయన మేలు పొందుకొని బాప్తిస్మ ప్రక్రియలో పాల్గొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారే, బహుశా వాళ్ళని మాత్రం దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తాడు. ఇది జరుగుతూ ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా జరుగుతుంది. మన సొంతోళ్ళనే మనం పట్టుకుని గట్టిగా తిడతాము, కొడతాము. కానీ దేవుడు చాలా గట్టిగా కొడతాడు. దేవుడు చెప్పినప్పుడు విన్నామా? సరే. వినలేదా?
చాలా కీడును దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఇక్కడ రాజు చెప్తూ ఉన్నాడు, ఈ కీడు యెహోవా వలన కలిగినది. ఇప్పుడు నేను ఆయన ఎందుకు వెదకాలి, ఆయన కొరకు నేను ఎందుకు కనిపెట్టాలి అని రాజు చెప్తూ ఉన్నాడు. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడాలి. ఇదిగో మనలో కొందరు దేవుడంటే మొదట్లో ప్రేమ ఉంది, ఇప్పుడు దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి లేదు. దేవుని ఆజ్ఞ అండి, ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఎవరో ఏదో అన్నారని, ఏదో జరిగిందని దేవుని నామాన్ని అవమానపరుస్తారా? ఎంత ధైర్యం ఉండాలి! ప్రభువునకు రోషము పుట్టిస్తామా? ఎందుకు ఈరోజు ఈ మాటలను దేవుడు మన వినికిడిలో తీసుకొస్తున్నారో నేను ఎరుగను. దేవునిని వెంబడించనప్పుడు ఆకాశము వర్షమివ్వదు, భూమి పంటనివ్వదు, నీ గర్భఫలము, నీకు గర్భం రాదు, గొడ్డు నీ జీవితానికి వస్తుంది, నీ పాడి పంటలు ఫలించవు. అయ్యో, 28వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తే 1000 తరముల వరకు దేవుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి కాదంటే అదే రకమైన శిక్ష జీవితంలోనికి వస్తుంది. ఇవన్నీ వాక్యాన్ని బట్టి ఉన్నాయి. సరే చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది మనసులో పెట్టుకోవాలి. మనుషులను సంతోషపెడితే నీకు వచ్చేదేం లేదండి. మనుషులకు ఇష్టం కలిగేటట్లు జీవించడం వల్ల నీకు వచ్చేదేం లేదు. కానీ నీ దేవుని నువ్వు సంతోషపెడితే, నీ దేవుని నువ్వు ప్రేమిస్తే, నీ దేవునికి ఇష్టంగా ఉంటే, ఆయన కృపను నువ్వు చూడలేకపోవచ్చు, నీ తర్వాత తరం చూస్తుంది, నీ బిడ్డలు చూస్తారు. దావీదు విషయంలో దావీదు దేవుణ్ణి చాలా ప్రేమించాడు. దావీదు కుమారుడైన సొలొమోనుకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దావీదుకు అంత ఆశీర్వాదం దొరకలేదు, కానీ దావీదు కుమారుడైన సొలొమోనుకు ఆశీర్వాదం దొరికింది. యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు సంతానమని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడలేదు. దావీదు దేవుణ్ణి ప్రేమించారు. 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆలోచన చేయండి. మనుషులను సంతోష పెడితే మీకొచ్చే లాభం లేదు, కానీ దేవుని సంతోష పెడితే 1000 తరముల వరకు ఆయన కరుణించువాడై ఉన్నాడు. ఒకసారి ఒక పెర్ఫార్మెన్స్ జరుగుతుందంట, ఒక మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుందంట. ఇది ఎక్కడో నేను విన్నాను. ఒక స్టేజ్ మీద ఒక కళాకారుడు వైలిన్ వాయిస్తూ ఉన్నాడు. ఆ వైలిన్ వాయిస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా వాయించాడు. సభలో ఉన్న వాళ్ళందరూ తను వాయించిన తరువాత అతని ప్రావీణ్యతకు, ఆ మాధుర్యానికి ముగ్ధులై కొందరు కన్నీళ్లతోనూ కొందరు సంతోషంతోనూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఉన్నారు. చాలాసేపు కొట్టారు. కానీ ఈ వాయిద్యాన్ని వాయించిన ఈ వ్యక్తిలో వాళ్ళు చప్పట్లకు చలనం లేదు, తృప్తి కనబడట్లేదు, సంతోషించట్లేదు. ఎవరో వచ్చి అడిగారు, ఏంటయ్యా అంత దిగులుగా ఉన్నా అంటే, అయ్యా మీరందరూ చప్పట్లు కొట్టారు, కానీ అదిగో ఆ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చప్పట్లు కొట్టలేదు అన్నారు. అతను కొట్టకపోతే ఏమైంది అయ్యా, మేమందరం చాలా సంతోషించే కదా, ఒక్కడిని చూస్తాండి, మమ్మల్ని చూడొచ్చు కదా అని అంటే, లేదయ్యా
అతను ఒక్కడు కొడితే నాకు చాలు, మీరు కొట్టినా కొట్టకపోయినా నాకు పర్లేదు అన్నాడు. ఏంటి అలాగంటావేంటంటే, తను నాకు నేర్పించిన గురువు, ఈ వాయిద్యం నాకు నేర్పించిన గురువు, మీకు నేను సంతోషపెట్టొచ్చు కానీ నా గురువును సంతోషపెట్టకపోతే నేను వాయించే ఈ వాయిద్యం వల్ల ప్రయోజనం ఏముంది? మీరు చప్పట్లు కొట్టకపోయినా అతనొక్కడు చప్పట్లు కొట్టినా నాకు చాలు. ఎందుకంటే ఆయన కదా నేను బాగా వాయిస్తున్నానో లేదో చెప్పేది. ఆయన చెప్తేనే కదా నాకు కూడా అర్థమయ్యేది. నిజంగా ఎంత పోలికో మన జీవితము దేవుని జీవితం బట్టి. మనకు మనుషులు చప్పట్లు కొడితే చాలు, దేవుని చప్పట్లు అక్కర్లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు చప్పట్లు కొట్టినప్పుడు మనుషులు రాళ్ళుతో కొడతారు మనల్ని. దేవుడు చప్పట్లు కొడితే మనుషులు రాళ్ళుతో కొడతారు. దేవుడు చప్పట్లు కొట్టరు, కానీ మనుషులు మాత్రం చప్పట్లు కొడతారు. స్టెఫను జీవితంలో అదే జరుగుతుంది. ఒకసారి చూద్దామా? సందర్భమైనా కాకపోయినా కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనము 55వ వచనము 59వ వచనము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ అధ్యాయము 55వ వచనము 59వ వచనం చదవండి. అయితే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాను. ఇక్కడ స్టెఫను దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. అతను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుల వారు సింహాసనం మీద కూర్చోకుండా ఆయన నుంచుని ఉన్నారు. ఎక్కడ ప్రభు వారు కూర్చునే ఉంటారు. నుంచుని ఉన్నారంటే బహుశా ఆయన చప్పట్లు కొడుతున్నారేమో. చప్పట్లు కొట్టకపోవచ్చు, నా కుమారుడు అని అలా సంతోషంగా చూస్తూ ఉన్నారేమో ఆకాశం నుండి. కానీ కింద ఏం జరుగుతుంది చూడండి. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. చూడండి, స్టెఫను దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు, దేవునిని సంతోషపెడుతూ ఉన్నాడు. కానీ మనుషులు స్టెఫనును రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఇదే మన జీవితంలో జరుగుతుంది. కానీ దేవునిని ప్రేమించు వారికి 1000 తరముల వరకు దేవుని యొక్క కరుణ కటాక్షము కనబడుతూ ఉంటుంది. దేవుని ప్రేమించిన వాళ్ళకి దేవుని యొక్క శిక్ష, దేవుడు వాళ్ళను ఆ తరములో నుండి తనకు కుమారులు లేకుండా దేవుడు తొలగించేసేస్తారు. ఈ మాటలు చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులకును అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుతును. వీళ్ళ ముగ్గురు ఎవరంటే రాజులు. యెరోబాము ఉత్తర దేశపు ఇజ్రాయేలు దేశపు మొదటి రాజు. బయేషా బహుశా 3వ రాజు. తర్వాత ఆహాబు ఒక 6వ రాజు 7వ రాజు. వీళ్ళెవ్వరూ కూడా
దేవుని చిత్తమును బట్టి, దేవుని మాటను బట్టి వాళ్ళు జీవించిన వాళ్ళు కాదు. వాళ్ళు దేవుడిచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకోకుండా దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు. వాళ్ళను దేవుడు నాశనము చేయడానికి, వాళ్ళను దేవుడు చంపడానికి, దేవుడు తన కుటుంబము, తన వంశము లేకుండా దేవుడు వాళ్ళను నిర్మూలన చేశారన్నమాట. ఈ విధంగా చూస్తే మన జీవితంలో మనము దేవుణ్ణి ప్రేమిస్తే మన పట్ల ఆయన కరుణ, కృప 1000 తరముల వరకు ఉంటుంది. ఆయనను ప్రేమించకపోతే క్షామము మనలను వెంటాడుతూ ఉంటుంది. మనము ప్రథమ ఫలమును దేవునికి ఇస్తే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. మన జీతము 10వ భాగము దేవునికి ఇస్తే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లు. ఆయన ఆజ్ఞలను పాటిస్తే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటున్నట్లు. నిర్మూలము చేయవలసిన అపవిత్రత మన జీవితంలో నుండి నిర్మూలన చేస్తే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. సొలొమోను జీవితంలో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9-10, 9 నుంచి చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నువ్వు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, చాలండి, సొలొమోనుకు దేవుడు 2 సార్లు చెప్పారు తను తప్పు చేస్తున్నాడు, ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు. 2 సార్లు దేవుడు చెప్పాడు. సొలొమోను ఆ మాట వినలేదు. సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, నీతో నిబంధన చేశాను, ఆ నిబంధనని కొట్టివేస్తున్నాను. కేవలము నా సేవకుడైన నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము, 12వ వచనం చూస్తే, నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీకు ఒక కుమారుని ఇస్తాను, ఉన్న రాజ్యాన్ని 2 భాగాలుగా చేసేస్తాను, కానీ నా సేవకుడైన దావీదు నిమిత్తమునే ఒక గోత్రం నీ కుమారునికి ఇస్తాను. సొలొమోనుకు దేవుడు చెప్పాడు, కానీ సొలొమోను దేవుని మాటను అంగీకరించలేదు, దేవునికి తగ్గట్లుగా జీవించలేకపోయాడు. వాక్యం అంతా ఉన్నది, మన కన్నుల ఎదుట దేవుడు మనకు చూపిస్తున్నది. మన జీవితాన్ని మనం సరి చేసుకుంటామనండి ప్రియులారా. మనము నమ్మకంగా ఉన్నామా? మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన గుడారంలోనికి, మన దేశం మీదకి క్షామము రాదు. కీడు, కరువు వచ్చే సందర్భాలు, సంఘటనలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇరాక్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇరాక్ మన దేశాన్ని కాదు, బయటకు పెట్రోలు, డీజిల్ రాకుండా ఆపేస్తుంది. దానివల్ల వచ్చే తీవ్రత ఎంతో తెలుసా? ఉద్యోగాలు పోతున్నాయి దేశంలో. అక్కడి నుంచి మనకు రావాల్సినటువంటి గ్యాస్ కాదు, ఎరువులు రావు. ఎరువులు రాకపోతే పంట వేసుకోలేము. పంట వేసుకోపోతే ధాన్యం ఉండదు, కరువు ఉంటుంది. అర్థం చేసుకోండి ప్రియులారా. షోమ్రోను పట్టణం చుట్టూరు సిరియా రాజు ముట్టడి వేశాడు. మన గ్రామం చుట్టూ, మన కుటుంబం చుట్టూ ముట్టడి దెబ్బ పడడానికి సిద్ధంగా ఉన్నది. జాగ్రత్త పడి దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడి దేవుని వేడుకున్నారా సరే, లేకపోతే ఇదిగో రాజు బాధపడుతున్నట్లుగా ఎన్ని మనం చూడవలసి వస్తుందో మనకు తెలియదు. కరోనాని చూసాము, దేవుడు మనలను సజీవులుగా దాటిచ్చాడు. మనలో ఏం గొప్పతనం లేదు, గొప్ప గొప్ప సేవకులు చనిపోయారు, కానీ దేవుడు ఎందుకు మనల్ని బ్రతికి ఉంచారో తెలియదు.
ఇంకొక ఉపద్రవం రాబోతుంది. మీరు గ్రహిస్తున్నారో లేదో, ఇటువంటి ఉపద్రవాలు ఎన్నొస్తాయో మనకు తెలియదు. యేసు ప్రభువారే చెప్పారు, అంత్య దినముల్లో కరువులు, యుద్ధములు అన్నీ జరుగుతాయి. ఈ రోజున మనము తృప్తిగా తింటున్నాము, తృప్తిగా ఉంటున్నాము, దేవుడిచ్చే భద్రతను గ్రహించలేకపోతూ ఉన్నాము. దానివల్ల దేవునికి దూరమైపోతూ ఉన్నాము, దేవునిని మరిచిపోయాము. దేవునికి నిజముగా ఇవ్వవలసినటువంటి ఘనతను దేవునికి ఆపాదించలేకపోతే ఎందుకని దేవుడు మనలను ఈ పరిస్థితుల నుండి తప్పించాలి? ఇజ్రాయేలు దేశం మీద జరిగినటువంటి ఈ స్థితి తరువాతి రోజుల్లో యూదా మీద కూడా జరిగింది. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు వాళ్లకు చెబుతూ ఉన్నారు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 3-4 వచనాలు. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. చాలు, దేవుడు యిర్మీయాతో చెప్తున్నాడు. 2-3 కూడా చదివితే అర్థమవుద్ది. ఇదిగో యిర్మీయా, ధర్మశాస్త్ర గ్రంథపులో లేకపోతే నీకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇజ్రాయేల్ ప్రజలకు చదివి, యూదా ప్రజలకు చదివి వినిపించు. ఒకవేళ వాళ్ళు విని పశ్చాత్తాపడతారేమో, అప్పుడు నేను చేయనుద్దేశించిన కీడును, వారి దోషమును, వారి పాపమును క్షమిస్తాను. ప్రియులారా, యూదా వాళ్ళు ఈ మాటలు వినలేదు. ఇప్పుడు ఈ పల్లె వాళ్ళు ఈ మాటలు వింటారో లేదో నాకు తెలియదు. విన్నారా? ఇది మీకే కాదు, దేశమంతటికి సరిపోయినటువంటి వర్తమానం, దేశమంతటికి తగినటువంటి మాటలు. దేవునిని మనము నిర్లక్ష్య పెట్టామా, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారు. ఆయన భూమి ఆయనది, ఆకాశం ఆయనది, వర్షం ఆయనది, వెలుతురు ఆయనది, అన్నీ ఆయనవే. ఆయన అవకాశం ఇస్తేనే భూమి మీద ఉంటాం. చూడండి, యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం. యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి, కట్టలను బట్టి, ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. కీడు ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచన చేశాము. శ్రమ ఎందుకు కలుగుతుందని ఆలోచన చేస్తే ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. యెహోవా మాట వినక, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, ధర్మశాస్త్రం బట్టి నడువక. మూడోది, దేవునికి విరోధముగా పాపము చేసి. నీ జీవితం ఎలాగుంది? నీ కుటుంబ జీవితం ఎలాగుంది? దేవుని సన్నిధిలోని ఆయనకు చెందవలసిన మహిమను నువ్వు ఆపాదిస్తూ ఉన్నావా? ఆ గొప్ప దేవుడు ఎలాంటి దేవుడండి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము కలిగినటువంటి దేవుడైన ఆయనకు ఉదయము సాయంత్రము బలులు అర్పించబడుతూనే ఉండాలి. ఆయనకు నిత్యము సజీవంగా మన జీవితాలను అప్పగించుకుంటూనే ఉండాలి. స్తుతి చేయడం ద్వారా ఆయన మహిమ నొందుతూ ఉంటాడు. నిత్యము మహిమ పొంద నరుడు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్రమును బట్టి నువ్వు నడిస్తే, నువ్వు ఒక జ్యోతిలాగా, ఒక వెలుగులాగా, ఒక దీపములాగా దేవునిని మహిమపరిచే వ్యక్తిలాగా ఉంటావు. కానీ అలా నువ్వు లేకపోతే, ఆరిపోయిన దీపమైపోతే, వెలుగులో కాక చీకటిలో నువ్వు తచ్చాడుతూ ఉంటే
దేవుడు నీ మీదకి కీడు కాక మరేమి తీసుకొస్తారు? యెహోషువ కూడా ఇజ్రాయేల్ ప్రజలను వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబెట్టినప్పుడు తను చనిపోతున్నప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసునా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడలా ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయును చాలు. మీరు దేవుని విడిచి అన్యమైన వాటి వైపు తిరిగితే, దేవుని హృదయం మేలు చేసేటటువంటి హృదయమే. కానీ మీరు దేవుని విడిచిపెడితే ఆయన తన మనసును త్రిప్పుకుంటారు, మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేస్తారు. ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపడాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చి మనము రోదించాలి. ఆయన సన్నిధిలో మనం ఏడవాలి. అప్పుడు మన జీవితాలకు స్వస్థత. ఇదిగో కీడు రాబోతున్నది. ఉత్తర దేశం నుండి సిరియా రాజు మన కుటుంబం మీదకి, మన గ్రామం మీదకి, మన రాష్ట్రం మీదకి, మన దేశం మీదకి ఒక చీకటితోటి మన మీదకి వస్తూ ఉంటుండగా, ఆ చీకటిని పారద్రోలేటటువంటి వెలుగైనటువంటి క్రీస్తు మహిమ మన జీవితంలో ప్రజ్వలించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొంటే తప్ప, నీ దేవునికి ఇవ్వాల్సిన స్థానము నువ్వు ఇస్తే తప్ప మార్పు జరగదు. నీ జీవితంలో మేలు జరగదు. మేలు లేనొక్కపోతే కీడులోనే నువ్వు ఉంటానంటే అది నీ ఇష్టం. కానీ దేవుని వైపు తిరిగితే ఆ కీడును నీ అంతట నువ్వు రోధించి ఆయన సన్నిధిలో ఆ కీడును నువ్వు పారద్రోలవచ్చు. ఆఖరిగా ఈ మాట చూసి మనం ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనము. 13, 14 చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సొలొమోను తోటి దేవుడు 2 మార్లు చెప్పారు. సొలొమోను వినలేదు. సొలొమోను మీదకి 3 శత్రువులను పంపించారు. 2వ రాజుల 11వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. సేవకుల ద్వారా ఎన్నో మార్లు చెప్పుంటాడు. ఈ దినము వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తెగులు రాక మునుపే నీ కన్నులు తెరవబడాలి. తెగులు వచ్చిన తర్వాత నష్టాన్ని నువ్వు చవి చూసిన తర్వాత చాలా బాధపడతావు. సరే, ఇప్పటికే ఏదో తెగుల్లో ఉండుంటావు, ఇప్పటికే ఏదో అస్వస్థతలో ఉండుంటావు, ఏదో కరువులోను క్షామములోను ఉండుంటావు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఎంత ఘోర పాపినైనా, ఎంత మూర్ఖుండ మాటలైనా, ప్రార్థనైనా దేవుడు వింటాడు. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులట తమను తాము తగ్గించుకోవాలట, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెదకాలి. నేనెందుకు దేవుని కొరకు కనిపెట్టాలి కాదు, దేవుణ్ణి వెదకాలి, తమ చెడు మార్గములను విడవాలి. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు. మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు కూడా మీ వైపు తిరుగుతాడు. ఇదే విధంగా ఆహాబును బట్టి కూడా జరుగుతుంది. 1 రాజుల గ్రంథం
21వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీద నేను రప్పించదను. ఆహాబు వంటి ఎంతో ఘోర పాపిని తను నిజంగా తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వ్యాకుల పడుతుంటే దేవుని మనస్సు కరిగిపోయింది. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు. తలలు వంచండి, కొద్దిసేపు ప్రార్థనలో కనిపెడదాము. ప్రభు వైపు మనం చూద్దాము. మన జీవితంలో ఒకవేళ తెగులు రాని, నష్టము రాని, కష్టము రాని, క్షామముండని,